माता की युगंधर राजे की तालियां। भारत माता की बोलो, भारत माता की बोलो, भारत माता की बोलो, भारत माता की बोलो, भारत माता की छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, नेताजी सुभाष चंद्र बोस की, नेताजी सुभाष चंद्र बोस की, नेताजी सुभाष चंद्र बोस की। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। मंचुवीरुడు యుగంధర్ अमर रहे, मंचुवीरुడు యుగంధర్ अमर रहे, హిమశిఖరం యుగంధర్ अमर रहे, హిమశిఖరం యుగంధర్ अमर रहे, హిమశిఖరం యుగంధర్ अमर रहे। भारत माता की जय, जय जवान, जय किसान। డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అది కూడా చిరస్మరణీయమైనటువంటి లాన్స్ నాయక్ యుగంధర్ ఒక విగ్రహం వద్ద రాచపల్లిలో మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా వచ్చారు. ఒక దేశభక్తుడి కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్సాహంతో రావడం జరిగింది. ఇకపోతే యుగంధర్ 81లో మార్చి 26వ తేదీ ఈ గ్రామంలో పుట్టడం జరిగింది. పుట్టిన వెంటనే ఎన్టీ రామారావు ఆ కాలంలో 82లో తెలుగు అంటే పార్టీ స్థాపించక ముందుగా ప్రచారానికి వచ్చినప్పుడు ఈ యువ కిషోరాన్ని చిరంజీవి అని ఆశీర్వదిస్తూ యుగంధర్ అనే పేరును పెట్టడం జరిగింది. ఆ పేరు తగ్గట్టుగా ఆ యువ కిషోరం అనతి కాలంలో చదువు పూర్తి చేసుకొని యువకుడుగా ఉన్నప్పుడే భారత ఆర్మీలో విజయవాడలో జరిగిన క్యాంప్లో సెలెక్ట్ కావడం, 20లో జాయిన్ కావడం, ఢిల్లీలో జాయిన్ అయిన వెంటనే ఒక హిమశిఖరాన్ని అక్కడ ఆయన విజయవంతంగా మౌంటైనీరింగ్ చేసి అప్పటి రాష్ట్రపతి గౌరవనీయులు స్వర్గీయ అబ్దుల్ కలాం చేత సాహస వీరుడు అవార్డు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి లాన్స్ నాయక్ యుగంధర్. ఇదే క్రమంలో 2005వ సంవత్సరంలో చౌకుంబా పీక్ను అధిరోహించడానికి పర్మిషన్ తీసుకొని అధికారులతో సాహస వీరుడు 21,000 అడుగుల హైట్ను రీచ్ అయ్యి భారత జెండాను సగర్వంగా రెపరెపలాడించినాడు మన లాన్స్ నాయక్ యుగంధర్. అదే విజయస్ఫూర్తితో తిరుగు ప్రయాణంలో వస్తూ దుర్ఘటనలో ఆయన వీరమరణం చెందడం జరిగింది. అయితే మనకు ఆయన భౌతిక శరీరం దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు యుగ పురుషులుగా పేరు పెట్టుకున్న వాళ్ళు అలా దొరకదనమాట. వాళ్ళు మెరుపులాగా వస్తారు, మెరుపులాగా వెళ్ళిపోతారు. విశిష్టతను ఇటువంటి మహనీయులతో ఎంతో పునీతమవుతా ఉంది. ఇక్కడ ఒంటిమిట్ట రామాలయం వచ్చినప్పుడు మన దర్శనీయ క్షేత్రాల్లో టూరిజం కింద ఈ లాన్స్ నాయక్ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవాలా, దర్శించుకుంటే అదే స్ఫూర్తితో యువత సన్మార్గంలో నడుస్తుందని మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ లాన్స్ నాయక్ పార్క్ ఏర్పాటు చేయాలనే ఆశతో కూడా ఉన్నాము. ఆ ఫైల్ ఇంకా కలెక్టరేట్లోనే ఉంది. అదేవిధంగా ఈ రాచపల్లికి వచ్చే దారిని సైనిక్ మార్గ్, లాన్స్ నాయక్ మార్గ్గా నామకరణం చేయాలి. అదేవిధంగా ఈ కుటుంబంలో వారి మీద డిపెండ్ అయినటువంటి సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. అలాగే ఇంటి స్థలం కూడా ఆ లాన్స్ నాయక్ పేరుతో ఇస్తే వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే భారత సైన్యంలో పనిచేసిన ఒక యుగంధర్కు న్యాయం జరిగిందనే విధంగా వాళ్ళు ఇంకా పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తారని తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఆయనకి జిందాబాద్ జై కొట్టడం తప్ప అంతకన్నా గొప్ప ఏం చేయలేము మేము. ఎందుకంటే ఆయన స్నేహితుడిని ఇప్పుడే కలిసాం కదా, ఈయన గురించి అంటే ఇద్దరు కలిసి పనిచేశారు కదా, చాలా గొప్పగా చెప్పారు ఆయన. సార్ ఇద్దరం కలిసి చేశాం సార్, ఇద్దరం కలిసి
ఇక్కడ హాలిడేస్ టైంలో వచ్చినప్పుడు కూడా దాదాపు 10-15 కిలోమీటర్లు ఇద్దరు పొద్దున్నే లేచి పరిగెత్తాము. ఈ పల్లెలో బ్యాక్ వాటర్ వచ్చాము. ఈ పల్లెలో చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఇద్దరము ధైర్యం చేసి వెళ్ళాము. ఆ తర్వాత చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాము. కాకపోతే నా దురదృష్టము, నా స్నేహితుడు, నా కలీగ్ అక్కడ శరీరంతోనే నిదానం చెందడం అనేది ఇప్పుడు భారవి చెప్పినట్టు అది కొంతమంది వ్యక్తులకే సాధ్యమవుతుంది. ఎందుకంటే యుగ పురుషులు లేదా దైవత్వం ఉండేవాళ్ళు ఏంటంటే శరీరంతోనే అంతర్యానం అవుతారంటారు. అలాంటి అదృష్టం ఆయనకి జరిగిందని అనుకోవాలి ఒక రకంగా. అంటే మీ కుటుంబానికి యుగంధర్ గారు కడప జిల్లాలో మనకి అతి దగ్గరగా ఉండే ఒంటిమిట్ట మండలం రాచపల్లిలో జన్మించి అతి చిన్న వయసులోనే మన భారతదేశ మిలిటరీకి ఇక్కడి నుంచి పోయి అతని స్నేహితుడు దేశానికి దేశ రక్షణకు ఎంతో పాటుపడి చివరికి తన ప్రాణాలను కూడా అర్పించి కనీసము అతని పార్థివ దేహం కూడా ఇంటికి చేరకుండా ఉన్నంత సేవకు మన జిల్లావాసి వెళ్ళాడంటే ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇంత స్వేచ్ఛగా మన జీవనం సాగిస్తున్నాము. మన పిల్లలను కూడా డిసిప్లైన్గా ఇట్లాంటి వాళ్ళ త్యాగాలతోనే మనము ఇట్లా జీవనం ఉంది, ఇంత స్వేచ్ఛ మనకు దొరికిందని మన పిల్లలకు కూడా మనం చెప్పాలా. మన పిల్లలకు కూడా మనం చెప్పి భవిష్యత్తులో మన పిల్లలు కూడా దేశానికి సేవ చేసేటట్లు మనం ఇన్స్పైర్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళని చూపించి మనం ఇన్స్పైర్ చేసి వాళ్ళకి మంచి జీవితాలు కలిగజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారము. చాలా శుభదినము అన్న చెప్పారు. మన భారతదేశంలో పంజాబ్ ప్రాంతము, అటువైపు ఉత్తరప్రదేశ్, అక్కడ మాత్రం ఎక్కువ మంది వీర సైనికులు తయారయ్యారు. ఆ స్పృహ వేరు. ఎందుకంటే పరాయి పాలనలో మగ్గినారు కాబట్టి అక్కడి నుంచి వీర సైనికులు వచ్చారంటే దాంట్లో అర్థం ఉంది. అయితే ఆ సైనికుడి కుటుంబాన్ని మన కుటుంబంగా తీసుకొని ఆ బాధ్యతను నిర్వర్తించడం అనేది మనందరి ముందు ఉండాలి. అలాంటప్పుడు ఆ కుటుంబం నుంచి ఇంకొంతమందిని శివాజీ గాను, భగత్ సింగ్ గాను, ఛత్రపతి శివాజీ మహారాజు గాను ఈ విధంగా మన యుగంధర్ అన్న రూపంలో అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ బాధ్యతను ఈ విధంగా మన పౌరులమందరము సమిష్టిగా నిర్వహించినందుకు, సుదూరంగా ఉన్నప్పటికీ కడప నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని సంస్కరించుకుంటున్నందుకు, ముఖ్యంగా ఈ విధంగా ఆయనకు ఆ రుణం మనం కొద్దిగా తీర్చుకోగలుగుతున్నాము. కాబట్టి దీని అందరికీ ఎన్నుకున్నటువంటి పెద్దలందరినీ కూడా నేను సవినయంగా నమస్కారం. ఇటువంటి మంచి కార్యక్రమానికి అమరవీరుడు యుగంధర్ గారి సంస్థల దినానికి ఇక్కడికి ఇచ్చేదానికి చాలా సంతోషంగా ఉంది. ప్రాణాలు అర్పించారు అక్కడ ఆపరేషన్లో కానీ మంచుకొండలో కానీ. నేను ఈ కొండను ఈ పర్వతాన్ని ఇస్తున్నాను. ఇంక ఇదే మీకు చేసే లాస్ట్ కాల్. 3 నెలల తర్వాత నేను ఫోన్ చేస్తాను. మీకు ఫోన్ కాల్ వస్తే నేను ఉన్నట్టు, లేదంటే నన్ను మర్చిపోండి. అబ్బా ముందుగా మన యుగంధర్ గారు మన భారతదేశంలో పుట్టి, అది మన కడప ప్రాంతం నుంచి ఇంత వీర సైనికుడిలాగా పోరాడి మన దేశానికి ఎంతో మేలు చేసి ఒక అమరుడిగా మిగిలిపోయాడు. మనందరిలో చిరస్థాయిగా ఎప్పుడు చిరంజీవిగానే ఉంటాడు. ఇలాంటి వాళ్ళు అతి తక్కువ వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మన కోసం ఎంతో పోరాడుతున్నారు. బార్డర్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళందరూ అంత పోరాటం, అంత శ్రమించి మనం ఇంత మంచిగా ఉండడానికే కదా, మన అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అది మనం అందరం గుర్తించుకొని చాలా జాగ్రత్తగా సొసైటీలో మన తోటి వాళ్ళతో ఏ తప్పు జరిగినా ఖండించడము, నిలదీయడము, తప్పుని తప్పుగా చూపించడము, దాన్ని సరిదిద్దుకునే భావాలు ఉండేలానే చూసుకోవాలి అందరినీ అని కోరుకుంటున్నాను. పిల్లలు చదివి జెండాలు ఇచ్చేది. ఓకే ఓకే భారత్ మాతా కి బోలో, భారత్ మాతా కి బోలో, భారత్ మాతా కి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. లాన్స్ నాయక్ యుగంధర్ కి, లాన్స్ నాయక్ యుగంధర్ కి, లాన్స్ నాయక్ యుగంధర్ కి, భారత్ ఆర్మీ కి, భారత్ ఆర్మీ కి, భారత్ ఆర్మీ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం
అట్లనే